మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం. నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదై బహుబలం గలదై ఉండును. ఎవరి యొక్క విజ్ఞాపన? మనం అనేక సార్లు విజ్ఞాపనలు చేస్తుంటాం. మనుషులకు, అధికారులకు చేసే విజ్ఞాపనలు వేరు, దేవునికి చేసే విజ్ఞాపనలు వేరు. మరి నీతిమంతుని యొక్క విజ్ఞాపన గురించి ఆయన రాస్తున్నాడు. నీతిమంతుడు విజ్ఞాపన చేసినప్పుడు అది మనస్పూర్వకమైనదై బహుబలం గలదై అంటున్నాడు. నీతిమంతుని యొక్క విజ్ఞాపన ప్రార్థన. బైబిల్ గ్రంథంలో అనేక మంది నీతిమంతులు విజ్ఞాపన ప్రార్థనలు చేశారు. వారి ప్రార్థనలు దేవుడు ఆలకించి అంగీకరించి అనేక అద్భుత కార్యములు చేసి ఉంటున్నాడు. అది నీతిమంతుల యొక్క విజ్ఞాపన ప్రార్థన. నీతిమంతుల యొక్క విజ్ఞాపన ప్రార్థనకు దేవుని దృష్టిలో అంత విలువ ఉంది. వారు చేసే ప్రార్థన మనస్పూర్వకంగా చేయాలంటున్నాడు. ఎవరైతే విజ్ఞాపన మనస్ఫూర్తిగా చేస్తారో అది బహుబలంగా ఉంటుంది అంటున్నాడు. బహుబలంగా ఉంటుంది అంటున్నాడు. మనం చేసే విజ్ఞాపనలు, మనం చేసే ప్రార్థనలు మనం మనస్ఫూర్తిగా మనం చేసినప్పుడు ఆ ప్రార్థనలు బహుబలం గలై ఉండి దేవుడు వాటిని అంగీకరించి స్వీకరించి అనేక కార్యాలు మన ఎడల చేసే దేవుడు.